తెలంగాణలో ఉన్న రైతాంగం ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సంబరాలలో మేము పాలు పంచుకోవాలని ఇప్పటిదాకా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాట నిలబెట్టుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా గర్వపడతా ఉన్నాం. ఏ సామాన్య కార్యకర్తని అడిగినా కొంచెం పొలిటికల్గా అంటే రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తి ఎవరిని అడిగినా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు అనేటివి శాసనాలు అవుతాయని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. క్యాబినెట్ ఏదైతే సమావేశం ఏర్పాటు చేసుకొని క్యాబినెట్ సమావేశాలలో ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అవి శాసనాలుగా జీవోలుగా బయటికి వస్తాయన్న విషయము జగమెరిగిన సత్యము, అది అందరికీ తెలిసిన విషయం. కానీ ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కళ్ళు లేని కబోదులు ప్రజలు వాళ్ళకి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా తప్పుడు మార్గాలలో ఈ రాష్ట్రాన్ని పాలించి తప్పుడు మార్గాలలో అడ్డగోలిగా అవినీతికి పాల్పడ్డ నాయకులు, ముఖ్యంగా ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన మన పక్కనే ఉన్న నిరంజన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నంత మాత్రాన రుణమాఫీ జరుగుతుందా, ఏదో పేపర్లన్నీ కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాయి, ఎక్కడుంది రుణమాఫీ అని చెప్పేసి లేనిపోని ఆరోపణలు చేస్తూ మళ్ళీ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటే ఈ కళ్ళు లేని కబోదులకు ఏ విధంగా చెప్తే బుద్ధి వస్తుందో అర్థం కావడం లేదు. ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాము. 31,000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ 2 లక్షల రుణమాఫీ చేయడానికి అవసరమైతే దానికి సంబంధించిన అన్ని విధాలు కూడా అన్ని నిర్ణయాలు తీసుకున్నారు, అన్ని సమకూర్చుకోవడం కూడా జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొని మేము చెప్పడం జరిగింది. గతంలో టీఆర్ఎస్ వాళ్ళు రుణమాఫీ చేస్తామని వాళ్ళు చేసి 10 ఏళ్ల కాలంలో వాళ్ళు చేసిన రుణమాఫీ ఎంత అంటే 21,000 కోట్లు మాత్రమే. అది కూడా విడతల వారీగా అప్పుడు 20, ఇప్పుడు 10, అప్పుడు 30,000 వేసి ఆ చేసిన పైసలు కూడా వాళ్ళు మిత్తిల కంటే ఇచ్చిన అప్పులకి మిత్తిలు కట్టుకోవడానికి సరిపోయింది తప్ప ఎక్కడ కూడా రుణమాఫీ అనేది పారదర్శకంగా జరగలేదు, రైతులకు ఎలాంటి ఉపయోగపడలేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూడండి, నిన్నటి నుంచి రైతులందరూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పట్ల రైతులకు మంచి నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు 72,000 కోట్ల రుణాలను మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. సో ఈరోజు రైతుల పట్ల మాకు ఒక చిత్తశుద్ధి ఉంది. రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతోనే ఈరోజు మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఆ రోజు 6 గ్యారెంటీ పథకాల గురించి ప్రజలకు చెప్పిన విధంగానే ఈరోజు మేము అన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. కానీ ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇంకా రుణమాఫీ గురించి కూడా నిన్న మాట్లాడిన మాటలు, నిరంజన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా ఉన్నాయి. పందికొక్కులాక ఎక్కడ దొరికితే అక్కడ దోచుకొని అడ్డగోలిగా అవినీతికి పాల్పడ్డ వ్యక్తులు కూడా ఈరోజు మా ప్రభుత్వాన్ని పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్గా నడుస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. రైతులందరూ కూడా మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి, త్వరలోనే మీకు జీవో రాబోతా ఉంది. రైతుల రుణాలు మొత్తం కూడా 2 లక్షల లోపు ఉన్న రుణాలన్నీ కూడా ఎలాంటి కండిషన్స్ లేకుండా ఏకకాలంలో మాఫీ చేయబోతా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా మా ప్రభుత్వానికి సహకరించండి. పూర్తి స్థాయిలో రైతులకు అండగా ఉండడానికి మేమందరం కూడా కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ